అందరికీ నమస్కారం. వెన్నెల్లో చందమామ కథలకు స్వాగతం. ఈరోజు కథ గురువు ప్రార్థన. నిషానాథుడికి తల్లి గారాబం వల్ల చదువు రావటం లేదు. తండ్రి వాణ్ణి దూర ప్రాంతాల గురుకులానికి పంపాడు. అక్కడ ఎటువంటి వాడికైనా చదువు చెప్పగల దీశాలి అయిన జ్ఞానానందుడనే గురువు ఉన్నాడు. అతన్ని కొన్ని ప్రశ్నలు వేసి, నీ మెదడు మొద్దుబారిపోయింది. ముందుగా నీవు ఏకాగ్రతను సాధించాలి. ప్రతిరోజు ఉదయం చన్నీళ్లలో స్నానం చేసి చిన్న గోచి మాత్రం ధరించి నేను చెప్పిన మంత్రాన్ని సూర్యోదయం వరకు మననం చేస్తూ ఉండు. ఆ తర్వాత నుంచి నీకు చదువు చెబుతాను అన్నాడు జ్ఞానానందుడు. ముందుగా నిషానాథుడు ఇలాగే చేయాలని అనుకున్నాడు. అయితే గోచీతో ఉన్న తనని మిగతా శిష్యులు వేలాకోలం చేయటం వల్ల నిషానాథుడు గురువుకు ఇది చెప్పుకున్నాడు. నీలో ఏకాగ్రత ఉంటే నీ చుట్టుపక్కల ఏం జరుగుతున్నది తెలియదు. ముందు ఏకాగ్రతను సాధించు. అందుకే నా ఇతర శిష్యులను వేలాకోలం చేయమని నేనే చెప్పాను అన్నాడు జ్ఞానానందుడు. ఆ తర్వాత ఈ విషయం చెప్పుకోలేదు నిషానాథుడు. అయితే ఎంతకాలం గడిచినా జ్ఞానానందుడు తనకు చదువు ప్రారంభించమనటం లేదు. ఓ రోజున అతడు గురువుతో, గురువర్య, నేను ఇక్కడికి వచ్చి 6 మాసాలు గడిచింది. నేను ఇంకా మంత్రపఠనంలోనే ఉన్నాను. చదువు ఎప్పుడు ప్రారంభిస్తానో తెలియటం లేదు అన్నాడు. జ్ఞానానందుడు మందహాసం చేసి, ఏకాగ్రత కుదరటం లేదు నీకు. ఉదాహరణకు చలి తెలుస్తుంది, ఇతరుల మాటలు వినబడుతున్నాయి. అది ఏకాగ్రత అనిపించుకోదు. గురువర్య, మీరు పొరబడుతున్నారు. నేను చలి గురించి, తోటివారి వేలాకోలం గురించి ఫిర్యాదు చేయటం ఎప్పుడో మానివేశాను కదా అన్నాడు నిషానాథుడు. అది నిజమే. అయితే ఏకాగ్రతలో సమయం తెలియకూడదు. నీవు సరిగ్గా సూర్యోదయం కాగానే మంత్రపఠనం మానేస్తున్నావు. అంటే సూర్యోదయం గురించి ఎదురు చూస్తున్నంత శ్రద్ధగా మంత్రపఠనం చెయ్యటం లేదు. ఏకాగ్రతతో మంత్రపఠనం చేస్తుంటే నీకు సూర్యోదయం గురించి తెలియదు అన్నాడు జ్ఞానానందుడు. అలా ఎలా వీలవుతుంది? మీరు నాకు చదువు చెప్పలేక ఇలాంటి షరతులన్నీ పెడుతున్నారు. మీది పక్షపాత బుద్ధి. నాకు డబ్బు లేదని నన్ను హీనపరుస్తున్నారు అన్నాడు నిషానాథుడు కోపంగా. జ్ఞానానందుడు వెంటనే, ఆ భగవంతుడే నిన్ను రక్షించగలడు అంటూ కళ్ళు మూసుకుని దైవ ప్రార్థన చేశాడు. నిషానాథుడు వెటకారంగా నవ్వి, నాకు చదువు చెప్పటం మీకు చేతకాక ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారా అన్నాడు. నీకు చదువు రావాలని నేను దైవ ప్రార్థన చేయటం లేదు. ఏకాగ్రతను అలవర్చుకోనిదే నీకు ఎలాగూ చదువు రాదు. నిజానికి గురుదూషణకు మించి శిష్యుడికి వేరే పాపం ఉండదు. నీకు చదువు రానందుకు నువ్వు నన్ను దూషించావు. ఆ పాపం నిన్ను అంటకుండా చేయమని నేను దైవ ప్రార్థన చేసుకున్నాను అన్నాడు జ్ఞానానందుడు. ఈ మాటలతో నిషానాథుడికి కళ్ళు తెరుచుకున్నాయి. తనను క్షమించమని కోరుతూ గురువు కాళ్ల మీద పడ్డాడు. తరువాత గురువు చెప్పిన విధంగా ఏకాగ్రతను సాధించి ఆ పైన చక్కగా చదువుకున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీకు నచ్చిందనుకుంటాను. నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.